రాష్ట్రంలో కొనసాగుతున్న మాదిరిగానే రామగుండంలో కూడా కమిషన్ల పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూరగంటి చందర్ ఆరోపించారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిన విషయం అక్షర సత్యమని చెప్పారు. ప్రభుత్వ అవినీతి భాగోతాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, ప్రతిపక్ష నాయకులను బదనాం చేసేలా అసత్య ప్రచారాలకు పాల్పడడం అనైతికమని ఖండించారు. ₹4.70 ఒక యూనిట్ చొప్పున 2400 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఎన్టీపీసీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యూనిట్ కు ₹7.70 చొప్పున విద్యుత్ ఉత్పత్తి కోసం కేబినెట్ నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనకు ఆమోదం పలకడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నూతన ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదు, కానీ ప్రజలపై భారం లేకుండా ప్రాజెక్టులను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు లేకుంటే కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలా కమిషన్ల కోసం పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటానికి కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడిండ్రు. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మరి చర్యలు ఏం తీసుకున్నారో సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం. అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని మాట్లాడారు. థర్మల్ పవర్ కాదు, గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు. మరి 3 పవర్ ప్లాంట్లను క్యాబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం, మక్తలు, పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం పాలన చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు? మన కళ్ళ ముంగట కనిపిస్తూ ఉన్నది. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది 800. మిగతా 1600 ఎందుకు తీసుకోలేదు? 1600 ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది. అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఇలా 10,800 కోట్ల రూపాయలతోని జెన్కో పవర్ ప్లాంట్ను పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు 25% జెన్కో ఇస్తుంది, 75% ప్రభుత్వమే పెట్టాలి. వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఏవి లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా ₹4.70 పవర్ ఇస్తా అని చెప్పింది ఒక యూనిట్కు. ఇలా జెన్కో డిపిఆర్లో ఏం చెప్పింది? 10,800 కోట్లకు సంబంధించి ₹7.70 పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పింది. తేడా ఎంత? ₹3 తేడా ఉన్నది కదా. మరి ₹3 తేడా అంటే ఒక యూనిట్కు ₹3 తేడా అంటే 800 యూనిట్లు. 800 యూనిట్ల లెక్కన మనం చూస్తే రోజుకు 3 కోట్ల యూనిట్లు తెచ్చినప్పుడు, తయారు చేసినప్పుడు 9 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే దీనికి 3,285 కోట్ల భారం పడుతుందని ఖర్చు అవుతుంది. దీని మీద
భారం పడుతుందని హరీష్ రావు గారు చెప్పినారు. టోటల్ 20 ఏళ్లలో చూస్తే 32,000 కోట్లు 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడుతారు. ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్ధాలు ఆడి గెలుసుడు, గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటున్నాడేనా? ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి, ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి. కానీ ఇది తప్పించుకోవడం కోసం, ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు. మేము పవర్ ప్లాంట్ ఎన్నడూ వద్దనులే, రామగుండంకు రావాలి మళ్ళీ ఎలుగు అని 10 ఏళ్ల కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం. మేము 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జెన్కో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం, ఢిల్లీకి పోయినాం. మీ హయాంలోనే బంద్ అయింది, మీరే బాధ్యులు దానికి. మీ హయాంలోనే బంద్ పెట్టారు. ఇలా ఏ పౌరోజు బంద్ పెట్టారు? అన్ని బంద్ పెట్టింది మీరే కదా. ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఇలా చేయడం కోసము ఇలా హరీష్ రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారా? ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనని ప్రచారం చేస్తారా? మేము వద్దంటలేం, కానీ ఇలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది. మీరు ఎందుకు అది కాదన్నారో చెప్పండి ఒకసారి. దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం? విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్లాంట్ల విషయంలో మీరు మాట్లాడి వక్రీకరించేటువంటి మాటల మీద దానికి సవాలుకు సిద్ధం అంటే చర్చకు సిద్ధం, పదండి. చర్చకు సిద్ధమా ఎమ్మెల్యే గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు? ఈ చర్చకు సిద్ధమైతే మేము చర్చకు సిద్ధమని డేటు టైము ప్రకటించండి. హరీష్ రావు గారు మేమందరం కూడా ఆ చర్చకు వస్తాం. కానీ ప్రజలను ఇట్లా మభ్యపెట్టే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడొద్దని నేను హితవు చెప్తాను. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని మరోమారు బహిర్గతం చేసుకుందని విమర్శించారు. రామగుండంలో పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు మాత్రమే కేబినెట్ ఆమోదం తెలిపింది, కానీ పూర్తి స్థాయిలో మంజూరు చేయలేదని సూచించారు. ఈ మాత్రానికే కాంగ్రెస్ నాయకులు ఏదో సాధించినట్లు సంబరాలు జరుపుకోవడం, సన్మానాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న జిమ్ముక్కులను ప్రజలు గమనించాలని, విజ్ఞతతో ఓటు వేసి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బూడిద, మట్టి, పవర్ ప్రాజెక్టు వ్యవహారాల్లో స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దమ్ముంటే ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని, లేదంటే పోచమ్మ గుడి వద్ద ప్రమాణమైన చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోపు ఐలయ్య యాదవ్ మండిపడ్డారు. ఈ రామగుండంలో ఏం మాట్లాడినా కానీ, ఏం మాట్లాడదామన్నా కానీ మన ఎమ్మెల్యే చేసే అవినీతి పనులు, దౌర్జన్యం పనులు, కూలగొట్టే పనులు, ఇవి తప్పించి ఇంకోటి మనం చెప్పడానికి రాకుండా ఉంటాయి. ఆయన చేస్తున్నటువంటి అవినీతిని దాచుకోవడం కోసం నానా రకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు గుళ్ళు కట్టిస్తున్నా అంటాడు, ఒకవైపు గుళ్ళు కూలగొడతా ఉంటాడు. ఇంకోవైపు ఆయనకు ఎప్పుడు నిద్రలో లేస్తే కలవడంగానే రాత్రి పడుతుందా ఏమవుతుందో తెలియదు. పోతాడు, ఒక బజారు చూస్తాడు, అరే ఓ కూలగొట్ట అంటాడు. అదే మనకి ఏమైనా ఉంటుందా, ఉండదా? దీనికి ఒక యంత్రాంగం ఉన్నదా? అధికారులు ఉన్నారా ఈ ప్రాంతానికి? ఒక కలెక్టర్ ఉన్నాడా, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా, ఇంజనీర్ ఉన్నాడా? వీళ్ళు ఏమన్నా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తాడా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అబండాలు వేసేదే పని నడుపుతూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం. ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేసారు. మొన్నటికి మొన్న మనం చూసినాం.
ఇక 6 గ్యారంటీలు అయితే అధ్వానంగా మోసనం చేశారు. అది ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మన అందరినీ రాష్ట్రాన్ని కూడా బీసీ 42% ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు, ఒక ఆర్డినెన్స్ తీసిండు, ఒక బిల్లు పెట్టిండు. బీహార్లో పోయి ప్రచారం చేసుకున్నారు, హోర్డింగ్లు వేసుకున్నారు. బీహార్ ఎన్నికలు కాగానే బీసీ 42% ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కనీసం 17% లేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మొన్న చెప్పిండు క్యూ న్యూస్ మళ్ళన్న ఒకరోజు వీళ్ళ గురించి, అరే వాళ్ళ ఎంబడే ఎందుకు తిరుగుతానరా బీసీ అని మోసం చేస్తాడు, మీరు గజం ఎందుకు ఎగురుతానరా వాళ్ళని పట్టుకొని అని చెప్తే కూడా మనం మోసపోయి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరకు ఆయన పేరేంది రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడే అని చెప్పిండి. నేను అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు. ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ 800x1 అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకంటే ముందే మేము 660x2 1320 మెగావాట్ల ప్లాంటు సమైక్యాంధ్రలనే తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు. మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేరు ఎవ్వరు కూడా, మేము స్వాగతిస్తున్నాం. మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాంట్ రావాలని కొట్లాడిన వాళ్ళే. కానీ నువ్వు చెప్పే విధానం, నువ్వు బీసీ బంధు లెక్కనో బీసీ లేకపోతే 420 హామీల లెక్కనే దీన్ని కూడా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఒకసారి అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వ పవర్ పాలసీ అని చెప్పి ఒక తీర్మానం చేశారు. మీరు ప్రజెంటేషన్ చేసిరు అసెంబ్లీలో. అందులో ఏం చెప్పారు, రాబోయే కాలం అంతా కూడా థర్మల్ పవర్ ఉండద్దు, గ్రీన్ ఎనర్జీ తోటే రావాలి, మా పాలసీ ఇది, మేము చెయ్యము. ఎన్టీపీసీ తోటి ఏదైతే బ్యాలెన్స్ ఉన్నటువంటి 800x3 2400 మెగావాట్లను మేము పీపీఏ చేసుకోము, మాకు అవసరం లేదు అని చెప్పిండు. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా ఒకటి వీళ్ళు పాలసీ తయారు చేసారు గ్రీన్ ఎనర్జీ మీద. దాంట్లో ఏం చెప్పారు, మాది మొత్తం రాబోయే కాలం అంతా కూడా మేము గ్రీన్ ఎనర్జీ అని చెప్పి. మరి నువ్వు ప్రభుత్వం పరంగా అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, నువ్వు పార్టీ పరంగా చెప్పింది కరెక్టా, లేకపోతే నిన్నటికి నిన్న 800x3 వేరు ప్రాంతాలలో 2400 మెగావాట్లు ఇష్టం వచ్చిన రేటు, ఒక రేట్ ఆఫ్ యూనిట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 13-14 రూపాయలకు తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ ఒక మంత్రి అంటాడు డిపిఆర్ అయింది 10,800 కోట్లకు అయింది అంటాడు. ఇంకో మంత్రి అంటాడు పక్కపంటి కూర్చొని, నిన్న మొన్న బట్టి విక్రమార్కను శ్రీధర్ బాబు గారు కూర్చొని డిపిఆర్ కాలేదు, ఇంకా రేట్ ఫైనల్ కాలేదు అని ఒక మంత్రి చెప్తాడు. మేము అందుకోసమే ఎన్టీపీసీకి ఇచ్చినాం. అరే ఎన్టీపీసీని 2400 మెగావాట్లు తీసుకోరా నాయన, మాది పీపీఏ చేసుకో అంటే నువ్వు చేసుకోక ఎన్టీపీసీ కడుతుందా జెన్కో కడుతుందా అడుగుమని మంత్రివర్గ తీర్మానంలో, అంటే శాంక్షన్ ఏం కాలేదు, అది జస్ట్ ఎవరు తక్కువ కడతారో అడుగుమని అనేది. వాడు ఇస్తా అన్న పవరే నువ్వు తీసుకుంటలేవు. వాడిని కట్టిమంటే ఎన్టీపీసీ ఏమన్నా కట్టించే ఏజెన్సీయా? ఇప్పటివరకు వాడు చెప్తాడు 20,000 కోట్లు తెచ్చినామని చెప్తాడు. గల్లీ గల్లీ తిరిగి స్వీట్లు పంచిరు. ఏమొచ్చిందిరా స్వీట్లు పంచిరు? ఇప్పుడే మీరు ఏమన్నా అయిందా, టెండర్ అయిందా? నువ్వు ఫైనలే కాలేదు, ఓ దండల మీద దండలు సన్మానాల మీద సన్మానాలు చేసుకుంటారు. ఏమైందని చేసుకుంటారు మీరు? కాబట్టి ఇదంతా ఒక మోసం. బీసీని ఏ విధంగా మోసం చేసిరు, 420 హామీస్ ఏ విధంగా చేసిరో ఇదొక మోసం అని చెప్పి చెప్పడతా ఉంటే మీరు దిష్టి బొమ్మలు దగ్గం. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన ప్రజల నడ్డి వేస్తుంది. ఇప్పటికైనా వాళ్ళకు ఇంగిత జ్ఞానం ఉంటే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ప్రజలకు ప్రామిస్ చేసి అధికారంలో వచ్చిన ప్రజలను వాళ్ళకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో తోక జాడించి తోక ముడుచుకొని వెళ్ళిపోవాలి. నీకు పరిపాలన చేత కానప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజానీకమంతా చీ కొడుతున్న సమయంలో మరి ఏ చేసినా ఎలక్షన్లో ఓట్లు దండుకుందామని చేస్తున్నారు, కానీ వేరే విధంగా కాదు. మరి మేము ఒకటే అడుగుతున్నాము, కాంగ్రెస్ పాలన స్థానికంగా కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు మరి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారస్తులు ఆ వ్యాపారం మీద బతుకుతుంటే వాళ్ళ ఏదైతే వ్యాపారం చేస్తున్నారని కూలగొడుతుంటే వాళ్ళు ఏ విధంగా బతకాలి? రోడ్డు మీద పడుతుంది. ఒక్కొక్కరు ఈరోజు పని చేసుకుంటే పూట గడిచే వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళను మీకు కనబడతలేదా? మరి ఒక ప్రజానాయకుడిని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? గతంలో ఉన్న ప్రజానాయకులందరికీ వాళ్ళకు లేదా సోయి?
పేదవాని మీద మన ప్రతాపం చూపించాలి. కానీ పేదవాని మీదే ఈరోజు ఎక్కువ శాతం పేదవాళ్ళు ఓట్లెత్తేనే గెలుస్తుంది. మరి అటువంటి వాళ్ళకు ఈరోజు అన్యాయం చేస్తే ప్రజానీకము చూస్తూ ఊరుకోదు. ఎప్పుడైనా ఒకసారి పేదవాడు కన్నెర చేస్తే ఎంతటి పెద్ద ప్రజానాయకుడైనా ఎవరైనా తోక ముడుచుకొని పోవాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మేము మరి మా మాజీ మంత్రివర్యుల మీద వాళ్ళు లేనిపోయిన అభండాలు ఇస్తున్నారు. తప్పకుండా దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాదే అంజలిదేవి, జనగామ కవిత సరోజిని, గుంపుల లక్ష్మి, నూత తిరుపతి ప్రశాంత్, జనగామ తిరుపతి తిమోతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.